నమస్తే అందరికీ. నా పేరు ననావత్ రాజు నాయక్. యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తము జూబ్లీహిల్స్ నియోజకవర్గం వైపు చూస్తుండే ఎవరు గెలుస్తారు, ఈ ఎలక్షన్ కథ ఏందని చెప్పేసి. కానీ క్లియర్గా నిన్న తెలిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్ గారు గెలవడం జరిగింది. 98,988 ఓట్లతోటి నవీన్ యాదవ్ గారు గెలవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ సెకండ్ స్థానంలో 74,259 ఓట్లతోటి బీఆర్ఎస్ పార్టీ, ఓవరాల్గా 24,729 ఓట్ల తేడాతోటి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు గెలవడం జరిగింది. కానీ ఈ గెలుపుని సంబరంగా భావించి తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గంలో, అన్ని గ్రామ పంచాయతీలలో, అన్ని జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించుకుంటూ ఉన్నారు. కానీ ఏదైతే ఈ గెలుపు ఉందో ఇది రాజ్యాంగబద్ధంగా వచ్చిందా, ఈ గెలుపు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి లభించిందనే విషయాన్ని కళ్ళతోటి చూసి కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది నిజమైన గెలుపు, మా రేవంత్ అన్న గెలుపు. జనాలు రేవంత్ రెడ్డిని నమ్ముకొని, నవీన్ యాదవ్ గారిని నమ్ముకొని స్వచ్ఛందంగా వచ్చి ఓటేసిరి అనేవాళ్ళు ఒక్కసారి గుండెల మీద చేసుకొని, మీరు ఒక్కసారి గుండెల మీద చేసుకొని మీ నోటి నుంచి ఒక మాట చెప్పండి, ఇది నిజమైన గెలుపు అని చెప్పేసి. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి, నవీన్ యాదవ్ గారు గెలవడానికి రేవంత్ రెడ్డి గారు ఎన్ని ప్లాన్లు చేయలే. ఒక గల్లీ లీడర్ కంటే హీనంగా జూబ్లీహిల్స్లో ప్రతి గల్లీకి ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు వచ్చి ప్రచారం చేయలేదా? రాష్ట్రంలో ఎక్కడ వర్షం పడ్డా, ఒడ్లు కొట్టుకొని పోయినా తెలంగాణ రాష్ట్రంలో 20 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర యొక్క పరిపాలనను అస్తవ్యస్తంగా ఎక్కడదక్కడ జిల్లాల వారీగా ఎక్కడదక్కడ వదిలిపెట్టి ఉన్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో, ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ ఒక రాహుల్ గాంధీ తప్ప మిగతా వాళ్ళందరూ జూబ్లీహిల్స్లోనే మకామేసిరు. ఎందుకు? బీఆర్ఎస్ పార్టీని ఓడించాలి. అది డబ్బుతో ఓడిస్తామా, రిగ్గింగ్ చేసి ఓడిస్తామా, దొంగ ఓట్లతోటి ఓడిస్తామా, లేక మనం భయపెట్టి ఓడిస్తామా, అదంతా సెకండరీ. కానీ మనం మాత్రం గెలవాలి. ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ గెలుపుతోటే రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి స్థానం కూడా ముడిపడి ఉన్నదనే విషయాన్ని గ్రహించి చాలా పకడ్బందీగా ఒక్కొక్క ఓటుకి 2,500 రూపాయల నుంచి 5,000 రూపాయలు పంపించింది. వాస్తవం కాదా? ఒక్కొక్క ఓటర్కి 2,500 నుంచి 5,000 రూపాయలు పంచిరు. మహిళలకి 2 చీరలు పంచిరు. కుక్కర్లు, ప్యాన్లు, బగోనాలు, స్టీల్ సామాన్లు, ఇంట్లోకి సంబంధించిన యూటెన్సియల్స్ అంతా మొత్తం కాంగ్రెస్ పార్టీ సప్లై చేసింది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. ఈ గెలుపుని కూడా, ఈ విధంగా వచ్చిన గెలుపుని కూడా మాదే గెలుపు అని చెప్పేసి సంబరాలు చేసుకొని, ఆ సంబరాల్లో కూడా అత్యుత్సాహం చూపిస్తూ ఏదో ఒక కార్ని తీసుకొచ్చి దాన్ని బీఆర్ఎస్ పార్టీ కలర్ వేసి వెనకాల కేటీఆర్ ముందల కేసీఆర్ అని రాసి దాన్ని ఒక క్రేన్కి ఏలాడదీసి మీ యొక్క పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఒక్కసారి మీ యొక్క అత్యుత్సాహం ఏ విధంగా ఉందో, మీరు ఏ విధంగా గెలుపు కోరుకున్నారో ఒక్కసారి దీన్ని బట్టి అర్థమవుతూ ఉన్నది. కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల కోసం కాదు, కేటీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని ఓడించాలి, కేసీఆర్ని ఇంట్లో కూర్చోబెట్టాలి. మాకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజా ప్రయోజనాలు మాకు అవసరం లేదు, వాళ్ళ మీద పగతోటి, వాళ్ళ మీద కసితోటి మేము గెలవాలని అనుకుంటున్నాం తప్ప జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల యొక్క అభివృద్ధి కొరకు కాదని క్లియర్గా అర్థమైపోయింది. చూద్దాం మీరు 2.5 సంవత్సరాలలో ఏం చేస్తారో. కానీ మీ యొక్క అత్యుత్సాహం కానీ, మీ యొక్క గెలుపు సంబరాలు ఉన్నాయి కానీ, మీ యొక్క పైశాచిక ఆనందాన్ని చూపిస్తున్నాయి తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారు.